విద్యార్థులను మోసం చేసి గద్దెకెక్కిన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తెలంగాణ ప్రజల డబ్బును అప్పనంగా దోచుకుంటూ గత 10 నెలల క్రితం అలవి కాని హామీలతో అబద్ధాల మాటలతో రైతులను మహిళలను యువకులను విద్యార్థులను మోసం చేసి గద్దెకెక్కిన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మాయ మాటలు గుడి మాటలతో చెప్తూ హైదరాబాద్ లో హైడ్రోజన్ బాంబులు ఇస్తూ వికహట్టాసం చేస్తూ ప్రజలను మర్చిపోయి నీరు చక్రత చేస్తున్నాడు. మేము ఈ ధర్నా వేదిక ద్వారా కాంగ్రెస్ గవర్నమెంట్ హెచ్చరిస్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరిచ్చిన హామీలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. రైతులు గోసపడుతున్నారు. రైతు రుణమాఫీ కాక కొందరు, రైతు భరోసా రాక కొందరు, అలాగే ఆసరా పెన్షన్లు లేక, అలాగే మహిళలకు తులం బంగారం ఇస్తామన్నావు. ఎన్నో నీ యొక్క ధరణి అన్నారు. అన్ని మాటలు మర్చిపోయి మీరు నోట్ల కుప్పలతో, నోట్ల మూటాలతో మీరు ఉత్తరాది రాష్ట్రాలకు మీరు డబ్బులు పంపుతున్న వైనం గర్హనీయం. తెలంగాణ ప్రజల డబ్బును అప్పనంగా దోచుకుంటూ మీరు ఢిల్లీకి కప్పం కడుతున్న తీరును సభ్య తెలంగాణ సమాజం ఖండిస్తుంది. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మీకు చేత కాకుండా గద్దె దిగిపోవాలి. మీరు ఇంతసేపు బీజేపీ బీఆర్ఎస్ ను అనుకుంటున్నారు. దయచేసి ఈ దేశాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని కానీ పరిపాలించే హక్కు దమ్ము బీజేపీకి ఉంది. అనవి గాని హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు, మీరు బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. గద్దె దిగాలని కోరుకుంటున్నాం. ప్రభుత్వం మేము వచ్చిన తర్వాత, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి రాగానే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి, పచ్చి హామీ ఇచ్చి 15,000 రూపాయలు ప్రతి ఎకరాకు రైతు భరోసా కింద ఇస్తామని హామీ ఇచ్చి ఈ రోజు ఏ హామీలు కూడా పూర్తి కాకుండా రుణమాఫీ కూడా కొంతమందికి మాఫీ చేసి మిగతా అందరికి పూర్తి అయింది, కొంతమంది మాత్రమే మిగిలింది అని అస్తవ్యస్త మాటలతోటి మోసం చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఈ రోజు రైతులందరం కూడా ఈ రోజు ధర్నా చౌక్ వచ్చి ఈ రోజు ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి ఈ రోజు రైతులందరం కూడా రావడం జరిగింది.